అమ్మ అన్నితో పెళ్ళైన వాళ్ళందరూ పిల్లలతో సంతోషంగా ఉన్నారు, కానీ అన్నికి మాత్రం సంతోషం లేదు. నిజమేనమ్మా, కానీ మనం ఏం చేస్తాం? పిల్లల కోసం వదిన లేదని అడిగేది ఉందా లేదా? పద ఇప్పుడు వెళ్ళి అడుగుదాం. ఏమ్మా భాగ్య, 2 సంవత్సరాలు అయింది, ఇంకా మా ఇంట్లో పిల్లల్లో వినిపించలేదు. మా అన్నికి ఇంకో పెళ్ళి అయితేనే మన వంశం నిలబడేలా ఉంది. ఏమైంది అలా ఉన్నావు? అందరూ నాలోనే లోపం ఉంది అంటున్నారు, కానీ పిల్లలు పుట్టడం నా ఒకదాని చేతిలోనే లేదు కదండి. ఏంటి నాలోనే లోపం ఉందంటావా? ఎందుకురా గొడవ పడుతున్నారు? మా పిల్లలు పుట్టపోవడం కానీ నేనంటుందమ్మా. చూడమ్మా, ఇంట్లో ఉండడానికి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. అంతేగాని నా కొడుకు మీద నిందేస్తే ఊరుకునేది లేదు. అత్తయ్య, ఇప్పటికప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మా ఇద్దరు ఒక మంచి డాక్టర్ చూపించవచ్చు కదా. అవునమ్మా, లోపం ఏదో డాక్టర్ చూపిస్తే డాక్టర్ కదా చెప్పేస్తుంది. దీన్ని తిండి పెట్టడం ఎక్కువ, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిప్పాలా? పదండి అమ్మా. దేవుడా, నేనే తప్పు చేశాను? అందరూ నన్నే నిందిస్తున్నారు. నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఏంటి? మీకు కాఫీ తీసుకొచ్చాను అత్తయ్య. పొద్దున్నే నీ సేడమకు నాకు చూపించొద్దానా? ఎంతసేపు చూడాలి? టీ ఇచ్చిదే ఉందా లేదా? వదిన ఏ పని చేయకపోయినా టైంకి తినేయాలమ్మా. నేను ఇంటికి వడలనే వాణి, మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అయినా ఈ టిఫిన్ నాకు కాదు, మీ అన్నికి. నువ్వు నోర్మి, మా చెల్లెల దాంట్లో తప్పేముందా? నువ్వు చేసింది అన్నది కదా. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నానమ్మా. మీ అత్తగారు ఇంకా ఏమైనా అంటున్నారమ్మా? మీరేం నా గురించి బాధపడకండి అమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నా. ఏంటమ్మా అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. చూడు, రేపు మన ఇంటికి మా బంధువులు వస్తున్నారు. ఎవరైనా పిల్లల కోసం అడిగితే నోరు మాత్రం తెరవు. నువ్వు నోరు తెరిస్తే మా ఇంటి పరువే పోతుంది వదిన. అమ్మ, రేపు ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలు లేని వారి కోసం టెస్టులు చేస్తున్నారంటమ్మా. అన్నయ్యని వదిన ఒకసారి తీసుకువెళ్దామమ్మా. అత్తయ్య, ఒకసారి వాణి చెప్పినట్టు వెళ్దాం అత్తయ్య. సరే అయితే ఒకసారి వెళ్దాం. ప్రాబ్లం ఎవరిలో ఉందో తెలుస్తుంది. ఒరే నాన్న, రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాంరా. సరే అమ్మా. ఇద్దరికి కొన్ని టెస్టులు చేయాలి ఈరోజు. డాక్టర్ గారు, మరి రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు వస్తాయమ్మా. దీనికి ఎన్ని టెస్టులు చేసినా ప్రయోజనం లేదు. లోపం మా కోడలోనే ఉంది. డాక్టర్ గారు ఏం చెప్పకుండా లోపల నాదని మీరు ఎలా అంటారు? ఏంటే నోరు లేస్తుంది? ఈ ఇంట్లో ఉండాలంటే నోరు మూసుకొని మోళ్ళుండు. అమ్మ చెప్పినట్టు విని, అంతేగాని వాదించుకో. దేవుడా, రేపు ఆ రిపోర్ట్స్లో ఏమైనా వస్తాయో తెలియడం లేదు. ఒకవేళ రిపోర్ట్స్లో లోపం నాది కాదని తెలిస్తే నా జీవితం మారుతుందా, లేక నన్ను ఇలానే నిందిస్తారా? కూర్చోండి, రిపోర్ట్స్ వచ్చాయి. ఏముంది, నా కోడల్లో ఉండుంటుంది లోపం. నిజం తెలుసుకోకుండా ఒకరినే నిందించడం కరెక్ట్ కాదమ్మా. మాకు నీతులు చెప్పదు డాక్టర్ గారు. రిపోర్ట్లో ఏముందో చెప్పండి చాలు. ఈ రిపోర్ట్లో ఏముందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. డాక్టర్ గారు, ఎందుకు ఈ వ్యాపారకు? నా కోడలో సమస్య ఉందా లేదా చెప్పండి. అమ్మ, తొందరపడకండి, నా మాట ఒకసారి వినండి. ఈ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. చూసావా, లోపం నీదని ముందే నాకు తెలుసు. పిల్లలు పుట్టుకుపోవడానికి కారణం ఒకరే అనుకోవడం చాలా పెద్ద తప్పు అమ్మా. డాక్టర్ గారు, రిపోర్ట్లో ఏముందో కరెక్ట్గా చెప్పండి చాలు. మీ అబ్బాయి రిపోర్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి, వాటికి ట్రీట్మెంట్ అవసరం. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్లు తప్పుగా వచ్చే నా కొడుకులో ఏ లోపము లేదు. రిపోర్ట్స్ 3 సార్లు చూసామమ్మా, రిపోర్ట్లో అయితే ఎలాంటి తప్పు లేదు. నేను ఈ రిపోర్ట్స్ నమ్మా. ఇంకా హాస్పిటల్కి వెళ్తాం. నువ్వేం బాధపడకమ్మా, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. అమ్మ, ఒకవేళ డాక్టర్ చెప్పింది నిజమైతే? నువ్వు నోరు మూసుకోరా, నాకు నా ఇంటి పరువే ముఖ్యం. చూడమ్మా, నిజం ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది, రిపోర్ట్స్ ఎక్కడైనా ఒకేలా వస్తాయి. ఒరే నాన్న, ఏంటమ్మా? ఆ డాక్టర్ చెప్పిన మాటలు నేను నమ్మనరా. ఇంకొక హాస్పిటల్కి వెళ్దాం. సరే అమ్మ, ఇంకో డాక్టర్ అభిప్రాయం తెలుసుకుందాం. ఈ విషయం మీ అమ్మ వాళ్ళకి చెప్పుకో, మన ఇంటి పరువే పోతుంది. వదిన ఏం చెప్పదులే అమ్మా, వదినకి తెలియదే ఏంటి పరుపు పోతుందని.
అమ్మా, చెప్పకుండా వచ్చావేంటమ్మా? నిన్న హాస్పిటల్లో జరిగిన విషయం తెలిసి వచ్చానమ్మా. నీకెవరు చెప్పారు? ముందు కూర్చొని మాట్లాడుకుందాం రా అమ్మా. అమ్మా, ముందు నా మాట ప్రశాంతంగా విను. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా. అమ్మా, నేను హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. డాక్టర్ గారు వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పలేదు కదా. ఈ విషయంలో తొందర పడొద్దమ్మా. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాము. ఒకసారి నేను చెప్పింది కూడా వినండి వదినా. నీ మాట కూడా నేను వింటాను భాగ్య. అమ్మకంటే తెలియదురా, చదువుకున్నావు కదా, నీకన్నా తెలియాలి కదా. నువ్వేం బాధపడకు భాగ్య, నువ్వేం తప్పు చేయలేదు కదా. అయినా నా కొడుకులో ఎలాంటి సమస్య ఉందంటే నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం మారదమ్మా. అమ్మా, వదినలో ఏ లోపం లేదని తెలిసినా ఏ రోజన్నా నిన్ను ఎదిరించి మాట్లాడిందా? ఈ కాలం కోడలు ఎలా ఉన్నారో కొంచెం బయటకు వచ్చి చూడమ్మా, నీకే అర్థమవుతుంది. మరి అలాంటి వదిన్ని నువ్వు ఎలా చూసుకోవాలమ్మా? సారీ అమ్మా, నేను చాలా బాధ పెట్టాను. సారీ వదిన, ఇదంతా నా వల్లే జరిగింది. ఒక ఆడపిల్ల పెళ్లికి ముందు కష్టాల్లో ఉంటే తల్లిదండ్రులు తోడుంటారు. అదే పెళ్ళయ్యే కష్టాల్లో ఉంటే కట్టుకున్న భర్త అత్త మావ తోడుండాలి. అలా తోడుండాల్సిన వాళ్ళే రాబొందుల్లో పొడుచు తింటుంటే ఆడపిల్ల ఇంకెవరికి చెప్పుకుంటది? ఇప్పటి వరకు మా వీడియో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.